ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాటాల పంచాయతీ నడుస్తుంది, ఇంకో పంచాయతీ నడుస్తుంది, ఇంకో పంచాయతీ నడుస్తుంది, అవసరమైతే ముఖ్యమంత్రి మార్పు పంచాయతీ కూడా నడుస్తుంది. ఇడనేమో రహస్య సమావేశాలు, రహస్య మంతనాలు, ఎవరి మీద బురద జల్లాలే, ఎవరికి నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, నీ వాటా ఏంది, నా టెండర్ ఏంది, నాకే ఎందుకు రాదు, నీకే ఎందుకు వస్తుంది, నాకు వస్తే నేను కాలడ్డు పెడతా, నీకు వస్తే నేను ఈ టైప్లో జరుగుతుంది పంచాయతీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. కాకపోతే గప్పాలు మాత్రం ఎట్లా కొడతారంటే ఇవన్నీ మేమే స్వీప్ చేసేస్తాం, భయపెడతామో, బెదిరిస్తామో, పైసలు ఇస్తామో. బట్ అంటే వీళ్ళకు తెలంగాణ ప్రజలంటే ఎంత చులకనైనరో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ ముందుకు మళ్ళీ వచ్చింది పార్టీ గుర్తులతోటి జరిగే ఎలక్షన్ ఇది. ఇప్పుడు కనుక మీరు అంటున్నారు కదా అనవసరంగా మేము బర్రెను వదులుకొని దున్నపోతుని తెచ్చుకున్నాం అంటున్నారు కదా, ఇప్పుడు బర్రె కావాలన్నా దున్నపోతు కావాలనో డిసైడ్ చేసుకునే అవకాశం మీకు వచ్చింది. మొన్నంటే అవి పార్టీ సింబల్ మీద జరిగినాయి కాదు, పంచాయతీ ఎలక్షన్స్. మీకు అవకాశం వచ్చింది. ఇప్పుడు వాళ్ళ వాటాల పంచాయతీలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళ లెక్కల పంచాయతీలో వాళ్ళే ఉన్నారు, భూ కబ్జాల పంచాయతీలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళ టెండర్ల పంచాయతీలో వాళ్ళే ఉన్నారు. మీ పంచాయతీ ఏంది, మీ బాధ ఏంది, మీ కష్టం ఏందని పట్టించుకునే నాదుడు ఒక్కరన్నా ఉన్నారు. ఇప్పుడు ఆలోచించుకోండి, ఇప్పుడు చూపించండి తడాకా. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే మా తడాకా చూపిస్తామని అంటున్నారు కదా ఊళ్ళల్లో ప్రజలు. ఇప్పుడు అవకాశం వచ్చింది మీకు. ఇప్పుడు తర్వాత నాకు తెలిసి అయితే ఇక్కడ ఓన్లీ జిహెచ్ఎంసీ వస్తుండొచ్చు, దాని తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్సే వస్తాయి. వీళ్ళు జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారనేది కూడా ఎక్కడ కనిపించట్లే. సో ఆలోచించుకోండి. ఈరోజు మేము యూరియా కోసము ఇట్లా క్యూలు కట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ మాకు ఇచ్చిన ఇందిరమ్మ చీరలకు కూడా మీ అకౌంట్ల నుంచి రేపు పైసలు కట్ అవుతాయి అంట. మీకు అదే 2500 రూపాయలు ఇస్తే మీరు ఆ చీర కొనుక్కోలేకపోతారు, జబర్దస్త్ చీర కొనుక్కుంటారు. 400 చీర ఎందుకు మీకు ఇస్తామా? 2500 లేవు. కళ్యాణ లక్ష్మి విత్ తులం బంగారం బాగా యాదికి చేయండి ఈసారి. అసలే 1,50,000 అయింది తులం బంగారం. ఆ రోజు చెప్పారుగా, చెప్తేనే కదా పాపం ఆడవాళ్ళు సరే ఏదో ఒకటి మా పిల్ల పెళ్ళికో లేకపోతే మా మనవరాలు పెళ్ళికో ఇట్లా మా చెల్లెల పెళ్ళికో ఏదో పనికి వస్తుంది అనేసి ఓటేసిరు కదా. ఇప్పుడు అడుగుండ్రి. పెన్షన్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు కదా, నేను వేస్తా, నాకు ఒక క్లిప్ దొరికితే నేను యాడ్ చేస్తా.